శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. మన భారతదేశంలో మనం ధర్మం గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా మనకు ఒకే ఒక్క పేరు గుర్తొస్తుంది, అదే శ్రీరాముడు. అలాంటి ధర్మమూర్తి ఆ శ్రీరామచంద్రుణ్ణి నిత్యము స్మరిస్తూ వారి యొక్క కళ్యాణాలు ఎన్నో సంవత్సరాలుగా ఎంతో గొప్పగా చేయిస్తూ, వారు ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఒక ఉన్నత పదవిలో ఉంటూ కూడా వారి జీవితాన్ని మొత్తం కూడా శ్రీరాముని సేవకే అంకితం చేశారు. వారే శ్రీ వెంకట సోమయాజులు గారు. ఆ రోజుల్లో మనం చెప్పుకుంటూ ఉంటాం, రామదాస్ వారు శ్రీరాముడికి భద్రాచలంలో ఆలయాన్ని నిర్మించారు. ఒక గొప్ప రామభక్తుడిగా ఏ విధంగా మన కలియుగంలో వారు ఉన్నారు, అలాంటి ఒక రామభక్తుడు మన సోమయాజులు గారు. మరి ఈరోజు వారు ఇక్కడ ఎంతో గొప్పగా శ్రీరామ కళ్యాణాలు చేస్తూ శ్రీరామ పట్టాభిషేకాన్ని చేస్తూ ఉన్నారు. మరి వారు ఈరోజు మనకి కాస్త విరామ సమయంలో సమయం ఇచ్చారు మనకి. మరి వారిని అడిగి వారి జీవిత విశేషాలు, ఆ రాముని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. రామాయణం చదవని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే రామాయణం అనేది ప్రతి ఒక్కరూ కూడా వారి జీవన విధానంలోనే పూర్తిగా నింపుకుని ఉన్నారు. అక్కడ జరిగే ప్రతి పాత్ర గురించి అందరికీ తెలుసు. కానీ వేదాలలో రామాయణం అంటే ఈ రామాయణం యొక్క విశిష్టతని, వేదాల్లో రామాయణంకి సంబంధించినటువంటి విశేషాలు ఏమైనా ఉన్నాయా కాస్త తెలియజేయండి. మనకి వేదములు, ఉపనిషత్తులు ఈ రకంగా వైదిక వాన్మయం అనంతంగా ఉన్నది. వేదము చెప్పినటువంటి సందేశాన్నే మనకి ఉపదేశాత్మకంగా కావ్యం రూపంలో, ఇతిహాసాల రూపంలో, పురాణాల రూపంలో కూడా మనకి మహర్షులు మానవాళికి శుభం కలగాలి, మానవులందరూ కూడా తరించాలి అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశ్యంతో, ఉపకార బుద్ధితో, ఏమీ ప్రతిఫల అపేక్ష లేకుండా వారు మనకి అందించారు వాన్మయాన్నంతటినీ కూడా. అందులో ముఖ్యమైనది కావ్యం. కావ్యం కాంత సంహితం అన్నారు, వేదము ప్రభు సంహితం అన్నారు. అంటే వేదము ప్రభువు చెప్పిన రీతిగా చాలా కర్కశంగా చెప్తుంది, చాలా ఖచ్చితంగా చెప్తుంది. ధర్మం చర, సత్యం వద, సత్యమే మాట్లాడు, ధర్మ మార్గంలోనే వెళ్ళు అని శాసనపూర్వకంగా చెప్తుంది. అదే కాంతా సంహితం అంటే ఒక స్త్రీ తన భర్తకి ఏ రకంగా చెప్తుంది, ఏ రకంగా రచ చెప్తుంది. తల్లి పిల్లల గురించి, పిల్లల చెడ్డవానైనా సరే, ఏమండి వాడి గురించి కొంచెం చూడండి, వాడికి ఏదో కావాలి చూడండి అని చెప్తూ ఉంటుంది. ఆ రకంగా ఒక తల్లి తన పిల్లల గురించి, తన భర్తకి ఏ రకంగా చెప్తుందో అలా చెప్తుంది కావ్యం. అటువంటి కావ్యాల్లో మనకి ఆది కావ్యము వాల్మీకి రామాయణం. వాల్మీకి మహర్షిని ఆదికవి అని అంటాం మనం. అది ఎలా అన్నారంటే, వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేదసాత్ సాక్షాత్ రామాయణాత్మన అన్నారు. అంటే వేదము వల్ల మాత్రమే తెలుసుకోబడేటువంటి వాడు శ్రీమన్నారాయణుడు, శ్రీహరి, విష్ణువు. శ్రీహరే రాముడిగా, దశరథుడి కుమారుడిగా అవతారం దాల్చడం జరిగింది. ఆ వేదవేద్యుడైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క అవతారమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి వారి గురించి తెలియజేయడం కోసము వేదము రామాయణ రూపంలో మనకు ఆవిష్కరింపబడింది అని చెప్పారు పెద్దలు. ఇక రామాయణం యొక్క ప్రశస్తి ఏమిటి అంటే, అది జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గురుస్థానంలో ఉండి వాళ్ళందరినీ కూడా తరింపజేసినటువంటి మహనీయులు నారద మహర్షి వారు. ధ్రువుడు నారద మహర్షి వారి శిష్యుడు. పసిప్రాయంలో
నారాయణ మంత్ర ఉపదేశం నారద మహర్షి ద్వారా తీసుకొని ఆ అనుష్ఠానం కొనసాగించి సాక్షాత్కరింపజేసుకున్నాడు శ్రీమన్నారాయణుణ్ణి. అటువంటి వాడు ధ్రువుడు, సామాన్యుడు కాదు. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా కూడా పరమాత్మ సాక్షాత్కారం పొందనటువంటి పరిస్థితిలో ధ్రువుడు అనతి కాలంలో శ్రీమన్నారాయణుడు యొక్క అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా స్వామివారి దర్శన భాగ్యాన్ని పొందినటువంటి మహనీయుడు ధ్రువుడు, నారదుల వారి శిష్యుడు. తరువాత ప్రహ్లాదుడు తల్లి యొక్క గర్భంలో గర్భస్థంగా ఉన్నటువంటి శిశువుగానే నారద మహర్షి వారి ద్వారా తత్వ విచారం అంతా కూడా విని అదంతా కూడా అవగతం చేసుకొని నారాయణ తత్వాన్ని, ఆ శ్రీహరి యొక్క తత్వాన్ని, శ్రీహరి యొక్క విశ్వవ్యాపిక తత్వాన్ని అవగతం చేసుకున్నటువంటి మహాభాగవతోత్తముడు ప్రహ్లాదుడు. అందుకే భాగవతోత్తముల పేరు చెప్తే ప్రహ్లాద అని మొట్టమొదటి ప్రహ్లాదుడి పేరు చెప్పారు. తర్వాత గురువు గారి పేరు వచ్చింది నారద అని. ముందు శిష్యుడు వచ్చాడు, తర్వాత నారదుడు. అందుకే పుత్రాదిత్యేత్ పరాజయం అన్నారు. అంటే తండ్రిని మించిన కొడుకు అవ్వాలి. అంటే కొడుకు చేతిలో తండ్రి పరాజయం పొందొచ్చు. తండ్రి దాన్ని మించిన కొడుకు అయ్యి అంతకంటే పాండిత్యంలో అనుష్ఠానంలో గొప్పవాడైతే తండ్రి సంతోషిస్తాడు. అదే రకంగా శిష్యుడు తనని మించినటువంటి వాడైతే విద్యలో కానీ, పాండిత్యంలో కానీ, అనుష్ఠానంలో కానీ, తపశ్శక్తిలో కానీ గురువు కూడా సంతోషిస్తాడు. అందువల్ల అటువంటి వారు. తర్వాత ఇంకో శిష్యుడు ఎవరు నారదుల వారికి? వాల్మీకి మహర్షి వారు. ఆదికమైనటువంటి వాల్మీకి మహర్షి వారు మొట్టమొదటి మనకి వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి శ్లోకము తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రక్ష వాల్మీకి మునిపుంజవం. నారద మహర్షి వారిని వాల్మీకి మహర్షి అడిగిన ప్రశ్న ఏమడిగారు? పూర్ణస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ చశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత అని ఈనాడు ఈ కాలమాన పరిస్థితుల్లో ఇప్పుడు ఈ 16 గుణాలు ఉన్నటువంటి వాడు ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు అయినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని భావో దుర్లభాశ్చైవ ఏత్వయా కీర్తితా గుణ అన్నారు నారదుల వారు. ఇన్ని గుణాలు ఒకళ్ళలోనే ఉండడమే చాలా దుర్లభమయ్యా. అయినప్పటికీ ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామజనే కృత అని ఇక్ష్వాకు వంశంలో రాముడు అనేటువంటి వారు ఉన్నారు అని నారదుల వారు రాముల వారి గురించి రాముల వారి గుణగణాలన్నీ కూడా చెప్పారు. అది రామాయణానికి ఇతివృత్తము. ఆ తరువాత ఆ పక్షుల జంట ఉండడము, ఆ పక్షుల జంటలో ఒక పక్షిని బోయివాడు కొట్టడము, మా నిషాద అని వాల్మీకి మహర్షి వారి యొక్క గలం నుంచి కూడా ఆ శ్లోకం రావడము, అది శోకమే శ్లోకముగా మారింది. ఆ తర్వాత బ్రహ్మగారు అనుగ్రహించారు. బ్రహ్మగారు నుంచి గురు రామకథాం పురుషోత్తమ, నువ్వు రామకథను అందించవలసింది అని యావస్తాస్సంతి దీర్య సరితచ్చమహీతలే తావత్ రామాయణత లోకేచ పరిసృష్టతి అని చెప్పారు. అంటే ఈ లోకంలో ఈ పృథ్వీ ఉన్నంత వరకు, జలం ఉన్నంత వరకు కూడా ఈ రామాయణం ఉంటుంది అని చెప్పారు. ఏనాడు త్రేతాయుగం అండి. కలియుగం వచ్చి శ్రీకృష్ణస్వామి వారి అవతార సమాప్తి అయ్యి సుమారు 5000 సంవత్సరాల పైచిలకు అయిందని చెప్తారు. అంతర్ముందు త్రేతాలో రాములు వారి పరిపాలన చేసిందే 11,000 సంవత్సరాలు. దశవర్ష సహస్రాన్ని దశవర్షతాని చ రామో రాజ్యం ఉపాసిత్వా అన్నారు. 11,000 సంవత్సరాలు రాములు వారి పరిపాలన చేశారు. అటువంటి రాములు వారి పేరు చెప్తే ఇవాళ కూడా కళ్ళంట నీళ్లు పెట్టుకునేటువంటి భాగవతోత్తములందరూ ఉన్నారు. అంటే ఆ రామనామం యొక్క ప్రభావం ఏమిటి, రాములు వారి యొక్క స్వభావం ఏమిటి, రామమంత్రం యొక్క ప్రభావం ఏమిటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే శ్రీమద్ రామాయణాన్ని అధ్యయనం చేయాలి, పారాయణ చేయాలి, పఠనం చేయాలి, శ్రవణం చేయాలి. ఇవన్నీ చేసి మన జీవితంలో రామాయణాన్ని అవతరింపచేసుకోవాలి, అన్వయింపచేసుకోవాలి. రాముడిలా ప్రవర్తించాలి, రావణుడిలా ప్రవర్తించకూడదు అని రామాయణం యొక్క సందేశము. అందువల్ల బ్రహ్మచారి యొక్క ఆదేశానుసారము చెప్పారు. రహస్యంచ ప్రకాశంచ, నువ్వు ధ్యానం చేసి కూర్చుంటే రహస్యంగా ఉన్నవి, బహిర్గతమైనవి, తెలిసినవి, తెలియనివి, ఎవరి మనసులో ఏముందో అన్నీ నీకు తేటతెల్లవైపోతాయి అని చెప్పారు బ్రహ్మగారు. ఆ బ్రహ్మచారి ఆదేశానుసారంగా నారద మహర్షి వారి యొక్క ఉపదేశానుసారంగా మనకి వాల్మీకి మహర్షి వారు 24,000 శ్లోకాలతో వాల్మీకి రామాయణాన్ని అందించారు. ఇదం రామాయణం కృష్ణం గాయత్రి బీజ సంహితమని, గాయత్రి అక్షరాలు 24 అక్షరాలు, వాల్మీకి రామాయణంలో శ్లోకాలు 24,000 శ్లోకాలు. అంటే ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క 1000 శ్లోకాలు అనేసి మొట్టమొదట ప్రారంభమైంది తపస్వాధ్యాయ నిరతం, తాతో మొదలవుతుంది. తర్వాత మనకి సుందరకాండలో కూడా తతో రావణ నీతాయ అని వస్తుంది. ఈ రకంగా మొత్తం గాయత్రి బీజాక్షరాల యొక్క సంపుటమైనటువంటి రామాయణము మనకి ఆది కావ్యము, సర్వవేద సారము, సర్వశాస్త్ర సంహితము. ఇక వాల్మీకి రామాయణంలో లేనిది లేదు. మనకి మహాభారతంలో అంటాం, మహాభారతంలో ఉన్నదే మనకి బయట ఉంటుంది, మనకి మహాభారతంలో లేనిది బయట ఉండదు అని చెప్తారు. అదే రకంగా వాల్మీకి రామాయణంలో వాస్తుశాస్త్రం ఉంది, జ్యోతిష్ శాస్త్రం ఉంది, సాముద్రిక శాస్త్రం ఉంది. ఈ రకంగా అనేకమైనటువంటి శాస్త్రాలు, రాజనీతి శాస్త్రం ఉంది, పరిపాలనా శాస్త్రం ఉంది.
ఇవన్నీ కూడా మనకి యుద్ధనీతి ఉంది. ఇటువంటి మంత్రాండం ఎలా చేయాలో చెప్పారు, రాజ్య పరిపాలన ఎలా చేయాలో చెప్పారు, మంత్రులు ఎలా ఉండాలో చెప్పారు, కోశాధ్యక్షుడు ఎలా ఉండాలో చెప్పారు, ఇక ప్రజలు ఎలా ఉండాలో చెప్పారు, ప్రజలు ఎలా ఉన్నారో చెప్పారు, ఇక రాజు ఏమి చెయ్యాలో చెప్పారు, రాజు ఏమి చేయకూడదో చెప్పారు. ఇంతకంటే ఉపచరించేటువంటి విషయాలు చెప్పినటువంటి గ్రంథము మరొకటి మనకు ఉంటుందా అని మనం అనుకోవాలి. అయితే మన ఋషులు దయా స్వరూపులు కాబట్టి మన యందు దయతో వారు చెప్పినవే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటారు. ఇక్కడ చెప్పారు కదా అని మళ్ళీ మరో దగ్గర చెప్పరని ఉండదు. రామాయణంలో చెప్పారు. భరతుడు రాములు వారిని తీసుకువెళ్ళడానికి అయోధ్య నగరానికి వనం నుంచి మళ్ళీ తీసుకువెళ్ళడానికి వస్తే రాములు వారు భరతుడిని ప్రశ్నలు అడుగుతారు. టచ్చిత్ సర్గ అంటాం అయోధ్యనాండలో 100వ సర్గ. అక్కడ ప్రశ్నలు అడుగుతారు రాములు వారు. నువ్వు రాయనా ఇచ్చేస్తున్నావా అని అడుగుతారు. అసలు వచ్చిన వెంటనే నువ్వెలా ఉన్నావయ్యా, నీ భార్య ఎలా ఉందయ్యా, నీ పిల్లలు ఎలా ఉన్నారని అడగలేదండి. రాజ్యం గురించి అడిగారు. నీ రాజ్యంలో నువ్వు ఇచ్చేస్తున్నావా, నువ్వు తెల్లవారుజామున లేస్తున్నావా అని అడిగారు. చిన్న చిన్న విషయాలే. నీకున్న సమయాన్ని విభాగం చేసుకుంటున్నావా, కొంత సమయం ధర్మం కోసం, కొంత సమయం అర్థం కోసం, కొంత సమయం కామన్ కోసం దాన్ని విభాగం చేసుకోవాలి. పొద్దున్న లేచి నుంచి టీవీలు చూడడమే కాదు, పొద్దున్న లేచి నుంచి టీవీలే చూసుకుంటూ పొద్దున్న లేచి నుంచి ఏది తినడమా, ఏది తాగడమా, ఎక్కడ పడితే అది, ఏది పడితే అది తినడం తాగడమే లక్ష్యంగా పెట్టుకుని జీవిస్తున్న ఈనాటి సమాజంలో ఇది చాలా అవసరం. ధార్మిక కార్యాలు చేయాలి ఉదయం పూట అని చెప్పారు రాములు వారు. మంత్రాంగం ఒక్కడవే చేస్తున్నావా, ఇంకా కొంతమందితో కలిసి చేస్తున్నావా అని అడిగారు. మరీ 100తో కలిసి ఆ మంత్రాంగం చేయకూడదు. టూ మనీ కుక్స్ విల్ స్పాయిల్ ద ఫుడ్ అన్నాడు. అది ఇవాళ వీళ్ళందరూ మన రామాయణంలో భారతంలో ఉన్న విషయాలనే కాపీ కొట్టి వాళ్ళు తెలుగులోనో సంస్కృతంలో చెప్తే మనకేవో పాశ్చాత్య అంటామని ఆంగ్లంలో చెప్పారు వాళ్ళు. ఆంగ్లంలో వాడు చెప్తే ఓహో వాడు చెప్పాడు, తెల్లవాడు చెప్పాడు, దొరడు చెప్పాడు, అమెరికా వాడు చెప్పాడు, నాసా వాళ్ళు చెప్పారంటే ఓ అంటాం మనం. మనకి సుగ్రీవుడు చెప్పాడు, భూగోళం అంతా వర్ణించాడు. 4 దిక్కుల్లో ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కు, పశ్చిమ దిక్కు ఏ ఉన్నాయి, తూర్పులో ఏ ఉన్నాయి, ఏ నదులు ఉన్నాయి, ఏ దేశాలు ఉన్నాయి, ఏ నగరాలు ఉన్నాయి, ఏ పర్వతాలు ఉన్నాయి, ఏ ఆశ్రమాలు ఉన్నాయి, చైనా ఉందని చెప్పాడు, జపాన్ ఉందని చెప్పాడు, నార్త్ పోల్ సౌత్ పోల్ గురించి చెప్పాడు, ఎక్కడ సూర్యరశ్మి ఉండదో ఆ ప్రదేశం గురించి చెప్పాడు. ఇవాళ నాసా వాళ్ళు ఇస్రో వాళ్ళు వెళ్ళి అక్కడ ఎలా ఉంది ఇట్లా ఉందని చెప్తున్నారు. బంగారపు జొన్నలు ఎక్కడున్నాయో చెప్పాడు, వెండి జొన్నలు ఎక్కడున్నాయో చెప్పాడు. ఇవన్నీ చెప్పాడు సుగ్రీవుడు, సామాన్యుడు కాదు. అంటే భూగోళ శాస్త్రం ఉంది. సైన్స్ ఇన్ రామాయణ, సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రామాయణ అదొక పెద్ద విషయం, పరిశోధన అంశం అది. మేనేజ్మెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రామాయణ, రామాయణంలో మేనేజ్మెంట్ ఉపకరించేటువంటివి ఏమిటి, సమయపాలన ఎలా చేయాలి. రాములు గారు మాట అంటారు, నీ దగ్గర ఉన్నటువంటి గూఢచార వ్యవస్థ ఎలా ఉంది అని ప్రశ్నలు అడుగుతారు వారు. 3 ఉండాలని చెప్పారు. ఇప్పుడు మీ 3 ఉన్నారు. ఇతను గూఢచారని మీకు తెలీదు, మీరు గూఢచారని అతను తెలీదు. ఇప్పుడు ఏబీసీ ఉన్నారు. ఆ ఏబీసీలో 3కి వాళ్ళు గూఢచారులుగా ఉన్నారనే విషయం తెలియదు. అంటే అంత గూఢంగా ఉండాలి. ఇవాళ ఎవరికి తెలియకుండా ఏమున్నాయి, ముందు టీవీ వాడికి అన్నీ తెలిసిపోతాయి. వాడే ముందు అన్నిటికీ ఆ పాకిస్తాన్ వాడికి ఇచ్చే సమాచారం మన టీవీ వాళ్ళే ఇస్తాడు. మనం ఏది పంపిస్తున్నాము, మనకి ఎలా మన మిసైల్స్ వచ్చినాయి, ఆ మిసైల్ పాకిస్తాన్ చేరడానికి ఎంత టైం పడుతుంది ముందు టీవీ వాడు చెప్తాడు. అటువంటి చెప్పకూడదని చెప్పారు రాములు వారు. ఏదైనా ఒక ప్రణాళిక తయారు చేసి ఒక కార్యం చేపడితే అది పూర్తయ్యే వరకు ఎవరికి తెలియకూడదని చెప్పారు. ఇవాళ శంకుస్థాపనలకే పెద్ద హఠాహసం. శంకుస్థాపనలు అయిపోతాయి, భూమి పూజలు అయిపోతాయి, ప్రభుత్వాలు మారిపోతాయి, ఆ డబ్బులు ఇవ్వడాలు పుచ్చుకోవడంలో తేడాలు వస్తాయి, ఇంకా అది ఆగిపోతుంది, ఫ్లైఓవర్ ఆగిపోతుంది, బిల్డింగ్ ఆగిపోతుంది, అన్నీ ఆగిపోతాయి, ప్రభుత్వాలు మారిపోతాయి. అదే చేయకూడదని చెప్పారు రాములు వారు. చిన్న చిన్న విషయాలు ఇవన్నీ కూడా. ఇవి మనం రాములు వారిని చూసి నేర్చుకోవాలి. అంతేకాడ పుత్రధర్మం చెప్పారు, పితృధర్మం చెప్పారు. రాములు వారు మాట అంటారు, ఎక్కువ మంది పిల్లలు ఉండాలి అని చెప్పారు. కొడుకులు వాళ్ళు గుణవంతులై ఉండాలని చెప్పారు. గుణం లేనివాడు ఎందుకు పనికిరాదు. ధృతరాష్ట్రుడికి అన్నాడు 100 మందిని, తిలోదకాలు ఇవ్వడానికి 1 మంది లేదు. ధర్మరాజా అందరికీ చేయవలసిన పరిస్థితి వచ్చింది. ముందు ప్రయోజనం ఉంది. కాబట్టి గుణవంతుడైన వాడు, తల్లి తండ్రి పట్ల గౌరవము భక్తి ఉన్నటువంటి వాడు, తల్లి తండ్రి చెప్పినట్టు వినేటువంటి వాడు, ఎక్కువ మంది పిల్లలు ఉండాలి, గుణవంతులై ఉండాలి అని. ఎందుకు అంటే వాళ్ళు ఒకడైనా సరే గయ వెళ్ళి గయలో పితృశ్రాద్ధం చేస్తాడు అని చెప్పారు రాములు వారు. అంటే పితృకార్యాలు చెయ్యాలా, ఎందుకండి అంటే రామాయణంలో సమాధానం ఉంది దానికి. స్నేహధర్మం చెప్పారు, ధనత్యాగో సుఖత్యాగో. ధనాన్ని త్యాగం చేయాలి, దేహాన్ని త్యాగం చేయాలి, సుఖాన్ని త్యాగం చేయాలి. అదే మిత్రధర్మం. ఇవేవి చేయకుండా మిత్రధర్మం ఏంటి? అతను నా ఫ్రెండ్ అండి. ఏం ఫ్రెండు? ఎఫ్ఐఆర్ ఏంటి ఫ్రెండ్ అని రాసేవి, కానీ ఫ్రెండ్ అనే కాన్సెప్టే అసలు పనికిరాని కాన్సెప్ట్. మిత్రుడు
సఠుడు అంటే సుఖంలోని దుఃఖంలోని నీతో ఉండేవాడు సఠుడు. అంటే మనకి ఫ్రెండ్షిప్లో ఎన్ని రకాలు ఉన్నాయో మన శాస్త్రాల్లో మన పురాణాల్లో చెప్పారు. అటువంటి శ్రీమద్ రామాయణము మనకి ఉన్నది. రామాయణం అనేది ఒక పెద్ద సముద్రం, రత్నాలు ఉన్నటువంటి నిధి. ఆ నిధిలోకి వెళ్తే మనం ఎన్ని రత్నాలు తెచ్చుకోగలిగితే అన్ని రత్నాలు తెచ్చుకోవచ్చు. అది శ్రీమద్ రామాయణం యొక్క విశేషము. ఇక ఈ శ్రీరామ సేవా సమితి గురించి 4 మాటలు చెప్పుకుందాం. ఈ శ్రీరామ సేవా సమితి అనేది 2009లో మనము ఇక్కడ విజయనగరంలో ముఖ్యంగా వాల్మీకి జయంతి ఉత్సవాలు, హనుమత్ జయంతి ఉత్సవాలు చేసుకోవడం అనేది మొదలుపెట్టాము. అప్పట్లో సాంవేదం షణ్ముఖ శర్మ గారు, మైలవరపు శ్రీనివాసరావు గారు, మాడుగుల నాటిపండి శర్మ గారు, ఇటువంటి మహనీయులు, సింహాచల శాస్త్రి గారు, హరికథ విద్వాంసులు, అటువంటి మహనీయులందరినీ కూడా ధూళిపాల మహాదేవమణి గారు, ఇటువంటి మహనీయులందరినీ ఇక్కడ తీసుకురావడము, వారి చేత ప్రవచనాలు ఏర్పాటు చేయించడం, దానితో పాటుగా శ్రీమద్ రామాయణం పారాయణ చేయడము, హనుమత్ జయంతి సందర్భంగా సుందరకాండ పారాయణ చేయడము, ఇవన్నీ మొదలుపెట్టడం జరిగింది. అయోధ్యలో మనకి కొన్ని వందల సంవత్సరాలుగా కొన్ని లక్షల మంది తమ శరీరాలను త్యాగం చేశారు, తమ ప్రాణాలని బలిపెట్టారు. అయినప్పటికీ కూడా మనకి ఆ రామచంద్రమూర్తి వారు ఒక తాత్కాలికమైనటువంటి టార్పాలెంలో ఉండేవారు. వెళ్ళి చూస్తే కళ్ళంట నీళ్ళు వచ్చేవి. రామచంద్ర చక్రవర్తి సార్వభౌముడివి, నీలాంటి చక్రవర్తికి ఒక మందిరం కూడా కట్టుకోలేని దౌర్భాగ్య స్థితిలో మన హిందువులు ఉన్నారే అని ఏడ్చుకుంటూ ఉండేవాళ్ళం. ఏడిస్తే పనికిరాదు, దీనికి ఏదో మనం అనుష్ఠానం చేయాలనే ఉద్దేశంతో అయోధ్య నగరే దివ్య భవ్య రామమందిర శీఘ్ర నిర్మాణ కార్యసిద్ధార్థం అని సంకల్పం చెప్పుకొని వాల్మీకి జయంతి పారాయణలు, హనుమత్ జయంతి పారాయణలు చేసాము. ఇంకా మన అనుష్ఠానం సరిపోదు అని అప్పుడు ఏం చేసామంటే 108 వాల్వృతులు శ్రీమద్ రామాయణం పారాయణ చెయ్యాలి అనే సంకల్పం పెట్టుకొని 108 పారాయణలు ఒకేసారి 108 మంది వస్తారో రారో అనేటువంటి చిన్న సంట ఉండడం వల్ల 4 విడతల్లో చేద్దాము అని మొట్టమొదట ఇది 2019లో జరిగినటువంటి విషయం. 2019 మాఘమాసంలో సరిగ్గా రథసప్తమి సమయంలో అక్కడే ఉన్నాం మేము. కర్నూలు జిల్లాలో ద్రోణాచలం అనే ప్రాంతం ఉంది. అక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఒక 25-26 మంది ఒక 8 రోజుల దీక్షతో అక్కడ శ్రీమద్ రామాయణం పారాయణ చేసి సామ్రాజ్య పట్టాభిషేకం చేసుకున్నాం. ఆ 2వ విడత విజయనగరం శంకరమఠంలో 2019 మే నెలలో సరిగ్గా శంకర జయంతి సమయంలో, శంకర జయంతి ఉత్సవ సమయంలోనే ఇక్కడ మళ్ళీ ఆ రకంగా పారాయణ చేయడం జరిగింది. 3వ విడత రాములు వారు ఎక్కడైతే జన్మించి ఎక్కడైతే నడయాడి ఏ భూమినైతే వారు పావనం చేశారో, రాములు వారి పాదస్పర్శతో ఏ భూమి అయితే పునీతమైందో, ఏ సరయు జలాల్లో సీతమ్మ వారు స్నానం చేసి సరయూ జల సంచరీడా కారుణ్యాయ నమః అని అమ్మవారి పేరు అష్టోత్తరాల్లో, ఆ సరయూ జలాల యొక్క పవిత్రతని పెంపొందించింది సీతమ్మ వారు. అటువంటి సరయూ తీరాన ఉన్నటువంటి అయోధ్య నగరంలో వెళ్ళి అక్కడ 3వ విడత పారాయణ పూర్తి చేసుకున్నాము. అదైన తర్వాత కార్తీక మాసంలో సరిగ్గా కార్తీక పౌర్ణమి సమయానికి శ్రీరంగనాథుడు ఉన్నటువంటి భూలోక వైకుంఠం శ్రీరంగం అక్కడికి వెళ్ళి అక్కడ ప్రారంభించాము. అయితే శ్రీరంగంలో మేము అనుష్ఠానం ప్రారంభించడానికి ఒకరోజు ముందే సుప్రీంకోర్టు యొక్క తీర్పు రావడం జరిగింది. ఆ తీర్పు మనకి అనుకూలంగా వచ్చింది. ఆ వెంటనే మనకి మా ఆనందానికి హద్దులు లేవు. మనం ఏ సంకల్పంతో ఈ రామాయణ పారాయణలు ప్రారంభించామో రాములు వారు మన మొద ఆలోచించారు, మన అనుగ్రహించారు. మన కోసం ఆయన నాయనా మీకు దర్శన భాగ్యం కల్పిస్తానురా అని చెప్పేసి ఉన్నటువంటి అవరోధాలన్నీ కూడా తొలగించి రాములు వారు ఇక్కడ దివ్య మందిరం నిర్మాణం అయితే అక్కడ విరాజమానులు అవుతారు, మన అందరినీ అనుగ్రహిస్తారని సంతోషించాము. ఆ తర్వాత మనకి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగింది, దేవాలయ ప్రతిష్ఠ జరిగింది. ఆ తర్వాత మనలో చాలామంది అక్కడ వెళ్ళి రాముల వారిని సేవించుకున్నాము, వారి యొక్క దర్శన భాగ్యాన్ని పొందాము. అయ్యో మనకి రాముల వారు ఇంత చేశారు, మన కోసం ఎక్కడెక్కడున్నటువంటి హిందువులకు కూడా చాలా ఆనందాన్ని కలిగించేటువంటి జగదానందకారక జయ జానకి నాయక అని త్యాగరాజస్వామి వారు చెప్పారు. అటువంటి జగదానందకారకుడైన రాములు వారు మనందరి ఆనందం కోసం అక్కడ విరాజమానై ఉన్నారు. వారు మనందరినీ అనుగ్రహిస్తున్నారు అయోధ్య నగరంలో. కాబట్టి ఈ శుభ సందర్భంలో ఒక్కసారి రాములు వారు వెలిసినటువంటి సందర్భంలో మళ్ళీ మనం 108 పారాయణలు చేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నాము. అప్పుడు 4 విడతల్లో చేసాము. ఇటు ఒకే విడతలో ఒకే సమయంలో ఒకే స్థలంలో చేస్తే బాగుంటుందని
అది మన విజయనగరంలో శంకరమఠంలో 1939వ సంవత్సరంలో స్థాపించబడింది. విజయనగరం శంకరమఠము నడిచే దేవుడైనటువంటి పరమాచార్య వారు అనుగ్రహించినటువంటి స్థలము. కొన్ని నెలల క్రితమే కాంచీ పురయతీంద్రుడు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామి వారు కూడా ఇక్కడ అనుగ్రహించారు. వారు కూడా ఇక్కడ స్వామివారిని సేవించుకున్నారు. అండి ఎందుకు రాముల వారికే పట్టాభిషేకము మహాసామ్రాజ్య పట్టాభిషేకం చేయాలి అంటే విష్ణుమూర్తి వారు కూడా ఎన్నో అవతారాలు దాల్చారు. కానీ కొన్ని ఆవేశ అవతారాలు, కొన్ని చాలా తక్కువ సమయం ఉన్నటువంటి అవతారాలు. నరసింహస్వామి వారు వచ్చారు, ప్రహ్లాదుని రక్షించారు, ప్రహ్లాదుని ఆశీర్వదించారు, వత్స ప్రహ్లాద అన్నారు అని వారి అవతారం సమాప్తి అయింది. పరశురాముడు కూడా ఆ రకంగా కానీ రాముల వారు పూర్ణావతారం అంటారు, శ్రీకృష్ణ స్వామి వారు పరిపూర్ణ అవతారం అంటారు. ఏంటంటే కృష్ణస్తు భగవాన్ స్వయం అని. రాముల వారు ఏమిటంటే సామాన్య మానవుడు ఎలా ఉంటాడో ఆ రకంగా వారు చూపించారు. ఎందుకంటే మనం చాలా తెలివైన వాళ్ళం. ఏమండి అతను భగవంతుడండి, మనం భగవంతుడిలా ఉండలేము కదా అంటాం. రాముల వారు నేను భగవంతుడు కాదురా, నేను మానవుడిరా అన్నారు. ఆత్మానం మానుసంబంధే రామం దశరథాత్మజం అన్నారు. భార్య వెళ్ళిపోతే ఏడిచారు రాముల వారు కూడా. చెట్టుని అడిగారు, పుట్టని అడిగారు, నా సీతమ్మని చూసావా అని అడిగారు. అంటే సామాన్య మానవుడిలా ప్రవర్తించారు. అంటే నాయన మీరు కూడా నాలాగే సామాన్య మానవుడిలా ప్రవర్తించచ్చురా, నేనేమి దేవుళ్ళ ప్రవర్తించడం. ఎంతవరకు బ్రహ్మగారు మహేశ్వరుడు వచ్చి స్తుతి చేశారు. ఆ స్తుతి చేసేంత వరకు రాముల వారు అలాగే తన అవతార ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే రాముల వారు భగవంతుడు అంటే బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరము దెబ్బతింటుంది. బ్రహ్మగారి ఇచ్చిన వరం ప్రకారం మానవుడు మాత్రమే సంహరించాలి రావణాసురుణ్ణి. కాబట్టి బ్రహ్మగారి మాటకు అసత్యం అవ్వకూడదు. అందువల్ల ఆ మర్యాదని పాటిస్తూ రాముల వారు మనిషిని ఉన్నారు. ఎప్పుడైతే బ్రహ్మ అవతార ప్రయోజనం నెరవేరింది, రావణ సంహారం అయింది, అప్పటి నుంచి రాముల వారిలో మార్పు వస్తుంది. అంతకుముందు రాముల వారు యుద్ధకాండలో బ్రహ్మగారు ఈశ్వరుడు సృష్టి చేసిన తర్వాత ఉన్న రాముల వారిలో మనం చూస్తే చాలా మార్పు కనిపిస్తుంది. అటువంటి రాముల వారు మనందరికీ ఆదర్శము. ఎందువల్లంటే 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసి ఒక రాజ్యపాలన ఈ రకంగా ఉండాలి, రాజు ఇలా ఉండాలి, పరిపాలన వ్యవస్థ ఇలా ఉండాలి, ప్రజలు ఇలా ఉండాలి. కేవలము రాజుకే కాదండి, మనకు కూడా రైట్స్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ప్రాథమిక హక్కులు ఉన్నాయి రాజ్యాంగం ప్రకారం, బాధ్యతలు కూడా ఉంటాయి. మనం ఏంటంటే హక్కుల గురించి మాట్లాడతాం, బాధ్యతల గురించి మాట్లాడము. కానీ రామాయణం చెప్పేది ఏమిటంటే మన హక్కులు ఎంత ముఖ్యమో మన బాధ్యతలు కూడా అంతే ముఖ్యము. రాముల వారు అవతారం దాల్చడానికి ముందే అక్కడ ఉన్న వాళ్ళలో నాస్తికులు లేరు అని చెప్పారు. అయోధ్య నగరంలో నా నాస్తిక, నా కుండలి, నా మొటుటి, కుండలా లేకుండా ఎవరు లేరు అని చెప్పారు. నాస్తికో వేదనిందట అన్నారు. వేదాన్ని నిందించేవాడు నాస్తికుడు. అందులో కులంతో, మతంతో, జాతితోటి ప్రమేయం లేదు. ఎవడైతే వేదాన్ని అంగీకరించడో, ఎవడు వేదానికి వ్యతిరేకంగా ఉంటాడో, ఎవరైతే వేదానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని పూజిస్తున్నారో, ముందర ఏవో పెట్టి వెనకాల ఏవో పెట్టి రామాకి ముందు వెనకాల ఏవో తగిలించి చేస్తున్నారే, వాళ్ళందరూ నాస్తికులే. ఎందుకంటే వేద ప్రతిపాదితమైనటువంటి దేవతల్ని మాత్రమే మనం ఆరాధించాలి. వారికే అర్చనలు, అభిషేకాలు అన్నీ కూడా. ఇంకెవరో వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు సిద్ధపురుషులు అయితే అవ్వచ్చు, గొప్పవారైతే అవ్వచ్చు, వాళ్ళు భగవంతుడు కాదు కాదు కాదు. కాబట్టి అటువంటి నాస్తికులు లేరు అని చెప్పారు. మనం కూడా రామరాజ్యం కావాలంటే ఇటువంటి అనుష్ఠానాలు చేయాలి, రామాయణం గురించి వ్యాప్తి చేయాలి. రామాయణంలో అసలు ఏమున్నది, ఏదో పుట్టే కొట్టే తెచ్చే అని చెప్పడం కాదు. ఇంకా నిగూఢమైనటువంటి రహస్యాలు, ఉపాసన రహస్యాలు, అసలు మానవుడు జీవితం ఎలా ఉండాలి అనేటువంటి నియమ నిబంధనలు, ఒక మాన్యువల్ అంటాం. ఓ యజ్ఞయాగాలు ఎలా చేయాలి ఓ మాన్యువల్, పరిపాలన ఓ మాన్యువల్. ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమాలు నిబంధనలు, టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇవన్నీ మనకి రామాయణంలో ఉన్నాయి. ఆధునిక కాలంలో కూడా అత్యంత ఆవశ్యకమైనది శ్రీమద్ రామాయణము, నిర్ద్వందంగా చెప్పవచ్చును. అది మనం ఆదర్శంగా తీసుకొని చేయాలి. అందుకు రాముల వారి పరిపాలన చేస్తే ఆ రామరాజ్యం వస్తే ఎలా ఉంది రామరాజ్యం అంటే, సర్వే లక్షణ సంపన్నా, సర్వే ధర్మపరాయణా, అందరూ ధర్మపరాయణులే, అందరూ మంచి లక్షణాలు, ఉత్తమ లక్షణాలు ఉన్నటువంటి వారే. రామమేవాని పశ్యంతు నాభించ పరస్పరం, అందరిలోనే రాముడినే చూస్తున్నారు. కాబట్టి ఎక్కడా ఒకరి పట్ల ఒకరికి ద్వేషం అనేది లేదు, హింసా ప్రవృత్తి లేదు. అందరూ పరస్పరంగా మైత్రితో, అనురాగంతో, ప్రేమతో కలిసిమెలిసి ఉంటున్నారు అని చెప్పారు. అటువంటి చిన్నపిల్లలు చనిపోవడము, పెద్దవాళ్ళు బతుకుండడము, పెద్దవాళ్ళ చేతుల మీద చిన్నపిల్లలకి అంత్యేష్టి జరగడము, ఇటువంటి దౌర్భాగ్య స్థితి లేదు రామరాజ్యంలో అని చెప్పారు. అందరూ స్వేష్టే ధర్మే నియోక్షతి, ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తున్నారు అని చెప్పారు. సర్వే లోభవర్జిత అన్నారు, లోభం లేదు ఎవరికి అని చెప్పారు. చాతుర్వర్ణాల వారికి కూడా. ఇటువంటి రామరాజ్యము సుఖస్పర్శ మారుత అన్నారు. అనావృష్టి లేదు, దుర్భిక్షం లేదు, బిచ్చమెత్తుకునే వాళ్ళు లేరు,
మృష్టభోజనం చెయ్యని వాడు లేడు. ఇవాళ తినకపోతే నీరసం, తింటే ఆయాసం, తింటే అరగదు, తినకపోతే ఏమిటోనండి ఏమి తెలియదు పొద్దున్న నుంచి. పారాయణ నాడే ఆకలేస్తుంది. ఏమండి పారాయణ ఎలా చేస్తానండి? ఉదయాన్నే నాకు 8 బ్రేక్ఫాస్ట్. మీరు బ్రేక్ఫాస్ట్ అంటే దేవుడికి నైవేద్యం ఎలా పెడతారండి? మహానివేదన మడి ఎక్కడుంది అక్కడ? అందులో మనకి బ్రేక్ఫాస్ట్లు కాన్సెప్ట్లు లేవు అవి. అందువల్ల ఈ కారణాల వల్ల రామరాజ్యం కావాలి అని అంటున్నాం. కాబట్టి ఆ రామరాజ్యం రావాలంటే ఏం చేయాలి? రాముడిని పట్టుకోవాలి, రామాయణాన్ని పట్టుకోవాలి, రాముడి గురించి తెలుసుకోవాలి. ఆ రామాయణుడు చెప్పిన విధంగా మనందరం కూడా ఉండాలి. ఉన్నప్పుడు రామరాజ్యం వస్తుంది. కేవలం ప్రధానమంత్రి మారితేనో లేదు ముఖ్యమంత్రి మారితేనో రామరాజ్యం వచ్చేది. రాములు వారు అవతారం దాల్చడానికి ముందే రామరాజ్యం యొక్క లక్షణాలన్నీ కనిపించాయి అయోధ్యా నగరంలో. అందువల్ల రాములు వారు అక్కడ అవతరించారు. వారు కూడా అనువైనటువంటి స్థలాన్ని చూసుకుంటారు కదా, చూసుకొని వస్తారు. అందువల్ల ఈ కారణాల వల్ల మనకి ఈ వాల్మీకి రామాయణము చాలా అత్యంత ఆవశ్యకంగా పారాయణ చేయవలసినటువంటి అధికావ్యము. రామాయణము మనకి విశ్వవ్యాప్తంగా ఉంది. థాయిలాండ్లో కూడా మనకి రామాటియాన్ అంటారు, దాన్ని రామాటియాన్ అంటారు. నేను ఒకసారి థాయిలాండ్ దేశం వెళ్ళినప్పుడు ఒక కార్యక్రమం అయినప్పుడు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమం వెళ్దాము అన్నారు. ఏమిటో వెళ్ళాము. తోలుబొమ్మలాట. ఆ తోలుబొమ్మలాట ఏమిటి? రామాయణమే. సుగ్రీవుడు, రాములు వారు, ఆంజనేయ స్వామి వాళ్ళందరూ కూడా బౌద్ధులు. ఒకప్పుడు రామాయణమే అక్కడ. నేను అసలు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తుంటే ఆ రోడ్ల పేరు చూస్తుంటే రామా 1 రోడ్, రామా 2 రోడ్, రామా 9 రోడ్ అన్నీ రామా ఏమిటి ఇదంతా రామమయంగా ఉంది అనుకున్నా. నాకు బస ఏర్పాటు చేసిన హోటల్ పేరు రామా ప్యాలెస్. ఇదేమిటి, నేను అయోధ్యలో ఉన్నానా లేదంటే థాయిలాండ్లో బ్యాంకాక్లో ఉన్నానా అనుకున్నా. అంతా రామమయమే అక్కడ రాజులు కూడా రామా 1, రామా 2, రామా 9, రామా 10, రామా 11 అలా పరప్పర అంతా అందరూ రామావే. అక్కడ బ్యాంకాక్ దగ్గరలో అయోధ్య అని ఒక ఊరుంది. రామాఖ్యాన్, రామాయణాన్ని థాయి భాషలో రామాయణాన్ని రామాఖ్యాన్ అంటారు. తోలుబొమ్మలాట జరుగుతాయి. ఆ తోలుబొమ్మలాటలో రామాయణమే ఇతివృత్తం. ఆంజనేయ స్వామి వారు ఇవన్నీ కూడా మనకి బాలి, ఇండోనేషియా అత్యధికంగా ముస్లిం జనాభా ఉన్నటువంటి దేశాల్లో అదొక దేశం. అక్కడ అంటే వారు ఒకప్పుడు హిందువులే. వారి యొక్క విమాన సంస్థ మనకి ఎయిర్ ఇండియా ఉండేది. ఇప్పుడు ఎయిర్ ఇండియా టాటాస్కి ఇచ్చేశారు. నేషనల్ ఇండియన్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా అని ఉండేది. అక్కడ గరుడా ఎయిర్లైన్స్ అంటే మన గరుత్మంతుడిని వాళ్ళు ఇంట్లో దృష్టిలో పెట్టుకున్నారు. వాళ్ళ పేర్లు సుహార్తో, సుకర్ణో అంటే మంచి చెవులు ఉన్నవారు. అటువంటి మంచి పేరు అంటే సంస్కృత భాష ప్రయోగం పేర్లలో ఎక్కువ కనిపిస్తుంది అక్కడ మనకి. అక్కడ రామాయణం ప్రదర్శన జరుగుతాయి విశేషంగా. పాత్రధారులందరూ ముస్లింలు. కాబట్టి రాముడు మతాలకు అతీతము, కులాలకు అతీతము, జాతికి అతీతము, దేశాలకు అతీతము, ఖండాలకు అతీతం. రాజా సర్వస్వ లోకస్య, అన్ని లోకాలకి రాజు అయినటువంటి రామచంద్రమూర్తి వారు రాజువారు. కాబట్టి విశ్వ కళ్యాణం జరగాలి, లోక కళ్యాణం జరగాలి, విశ్వశాంతి కావాలి, రామరాజ్య స్థాపన కావాలంటే రాముని పెట్టుకోవాలి, రాముల వారిని ఆరాధించాలి, రాముల వారిని ఆదర్శంగా తీసుకోవాలి. ముఖ్యంగా యువతరానికి కూడా మనం రాముల వారి గురించి, రామ అవతారం గురించి, రామాయణం గురించి, ఆ అన్నదమ్ములు రామ లక్ష్మణ భరత శత్రువుల గురించి మనం ఈ విషయాలు వాళ్ళకి చెప్పాలి. చెప్పినట్లయితే ఉత్తమ లక్షణాలు వాళ్ళ చిన్నప్పటి నుంచి వస్తాయి. ఇటువంటి ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి రామాయణం అవసరం. కాబట్టి ఇటువంటి సామ్రాజ్య పట్టాభిషేకాలు, మహాసామ్రాజ్య పట్టాభిషేకాలు మనం చేసుకుంటూ ఉండాలి. గాంధీ గారు కూడా కలలు కన్నారు రామరాజ్యం కావాలి అనేసి. కాబట్టి ఆ రామరాజ్యం కావాలి అంటే మనం ఇటువంటి ప్రయత్నాలు చేయాలి. ఇటువంటి ప్రయత్నాలు చేయడంలో అందరూ కూడా తమ వంతు పాత్ర పోషించి దీనికి మరింత ప్రచారం కల్పించి మరింత వ్యాప్తి. మనం ఒక మంచి శుభపరిణామం ఏంటంటే అయోధ్య రామమందిర ప్రతిష్ఠ సమయంలో మన తెలుగు ఛానల్స్లో కూడా అంతవరకు రాముడు అనడానికి కొంచెం సంశయంగా ఉన్నటువంటి ఛానల్స్ కూడా ప్రతి వాళ్ళు కూడా పోటీలుగా ప్రతి వాళ్ళు కూడా అయోధ్య గురించి, రామ మందిరం గురించి, రామరాజ్యం గురించి చర్చలు అవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా పెట్టారు. అది నేను వారితోటే చెప్పాను, ఆ టీవీ వారితోటే, నాయన ఎప్పుడు మీరు రాముడు రామాయణం అంటే కొంచెం సంకోచిస్తారు. అటువంటి మీరందరూ కూడా ఇవాళ రామరాజ్యం గురించి, రాముడు గురించి, రామాయణం గురించి, రాజనీతి గురించి, రాములు వారు చెప్పిన రాజనీతి గురించి ఈ చర్చలు పెట్టారంటే ఇది చాలా శుభపరిణామం. ఇది ఒక దశ మారుతోంది, దశ మారుతుంది. అందరికీ కూడా చాలా మంచి రోజులు వస్తాయి అని చెప్పడం జరిగింది. కానీ గురుగారు, ఇప్పుడు మనకి సీతమ్మ వారి పేరు పెట్టుకుంటే
కష్టాలు ఉంటాయి అని అందరూ అంటుంటారు కదా, కాస్త దాని గురించి చెప్పారు. ఏ యోధులైతే ఎవరి నామం తీసుకొని రమిస్తూ ఉంటారో రమంతే యోగిన అన్నారు. అటువంటి నామము రామనామము. అంతేకాకుండా రామ అనేది నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమో నారాయణాయ అట్ల నుంచి వచ్చినవే ఇవన్నీ కూడా. నారాయణాయ అట్ల నుంచి రా వచ్చింది, నమశివాలో మా వచ్చింది, అట్ల నుంచి రా ఇట్ల నుంచి అంటే శివపంచాక్షరి నారాయణ మంత్రము అట్ల నుంచి వచ్చినటువంటి రామ, ఆ రెండక్షరాలు కలిపితేనే రామనామం వచ్చింది. అసలు రామ అంటేనే ఎంతో పుణ్యప్రదమైనది. సీతమ్మ అని పేరు పెట్టుకుంటే కష్టాలు అంటే, రాముల వారి పేరు పెట్టుకుంటే కష్టము అంటే మనం చెప్పుతున్నాం 11,000 సంవత్సరాలు రాముల వారి పరిపాలన చేశారు అని. అందులో వారు కష్టపడింది మనకు వాల్మీకి రామాయణంలో ఉంటే మనకు కూడా కళ్ళని నీళ్ళు వస్తాయి. అయ్యో సీతమ్మ ఇంత కష్టాలు పడిందే, రాముల వారు నిత్యం జానపరాయణ నిత్యం చోటపరాయణ అన్నారు ఆంజనేయ స్వామి వారు రాముల వారి గురించి. అంత కష్టాలు పడ్డారే అనుకుంటాం మనం. కానీ వారు వనవాసం చేసింది 14 సంవత్సరాలు. 14 సంవత్సరాల్లో 13 సంవత్సరాలు చాలా ఆనందంగా ఉన్నారు. రాముల వారు మందాకిని చిత్రకూటంలో ఉన్నప్పుడు కూడా ఆహా ఈ చిత్రకూటం ఎంత బాగుంది, ఈ మందాకిని చెల్లంత బాగుంది, ఇక్కడ ఏమీ అసలు మనకి కష్టమే లేదు, సుఖంగా ఉంది, నీతో కలిసి ఉన్నాను నేను అని ఎంతో సంతోషంగా మాట్లాడతారు రాముల వారు. 1 సంవత్సరం పాటు వియోగం కలిగింది రాముల వారు సీతమ్మతో. అది కూడా రాముల వారి లీల, అదంతా లీల. ఆ లీల నటించారు. తర్వాత మళ్ళీ వచ్చారు, ఆయన పట్టాభిషేకం అయింది, రాజ్య పరిపాలన చేశారు, ధర్మస్థాపన చేశారు, రామరాజ్య స్థాపన చేశారు, ప్రజలందరూ కూడా ధర్మపరాయణ చేశారు. కాబట్టి రాముల వారు సీతమ్మ పడిన కష్టాలు పెద్దగా ఏమీ లేవండి. అది కాకుండా ఇదంతా కూడా ఒక అవతార ప్రయోజనం కోసం ఆడినటువంటి నాటకము. సీతమ్మ కూడా ఏమిటంటుందంటే, ముందు నేను వెళ్తాను, వెళ్ళి మార్గాన్ని అకంటకం చేస్తాను అని చెప్పారు. ఒక మాట చెప్పుకోవాలి మనం. రాముల వారు నేను అడవికి వెళ్తున్నాను, అహం గమిష్యామి వనం మహాప్రియే అన్నారు రాముల వారు. నేను వనాలకు వెళ్తున్నాను అని చెప్తే సీతమ్మ నేను వస్తాను అంటే రావద్దని చెప్పారు. అప్పుడు రామజామాతరం త్రియం పురుష విగ్రహం అన్నారు సీతమ్మ వారు. అంటే నువ్వు రాముడు అనేటువంటి వాడు పురుష రూపంలో ఉన్నటువంటి స్త్రీ, మా నాన్నగారికి జామాత అంటే అల్లుడు అని చెప్పింది. అంటే ఏమిటి అక్కడ అంటే స్వామివారి అవతార ప్రయోజనాన్ని గుర్తు చేసింది సీతమ్మ. నువ్వు విష్ణుమూర్తివి, ఏ మోహిని అవతారం ఎత్తి నువ్వు దేవతల్ని సంరక్షించేవో ఆ అమృత మథనం సమయంలో, అమృతోత్పాదన సమయంలో, అమృత విభాష సమయంలో అటువంటి మోహిని అవతారం ఇతను విష్ణుమూర్తివే నువ్వని నాకు తెలుసును అని చెప్పి అక్కడే విశ్వామిత్రుడు చెప్తాడు కదా, అహం వేద్ మహాత్మానం రామం సత్యపరాచరమం అంటాడు వశిష్ఠుల వారి సమర్థంలో. వశిష్ఠోపి మహాభాగా, వశిష్ఠుల వారు తెలుసునయ్యా నువ్వెవరు అంటే నీ కొడుకుగా ఉన్నటువంటి రాముడు విష్ణుమూర్తి అనే విషయం విశ్వామిత్రుల వారు అటు సూచనగా చెప్పారు. ఇక్కడ సీతమ్మ కూడా రాముల వారికి మళ్ళీ ఆ విషయం నాకు తెలుసును, నువ్వు విష్ణుమూర్తివని, నువ్వు రావణ సంహారం చెయ్యాలి, రావణ సంహారం చేయాలంటే నేను నీతో రావాలి, నేను వస్తేనే నా అపహరణ అవుతుంది, ఆ మిష మీద నువ్వు రావణాసురుడిని సంహరించాలి, కాబట్టి ఇదంతా కదా అని చెప్పి సీతమ్మ వారు చెప్పారు. మరొకటి ఏంటంటే మరొక వ్యాఖ్యానం దీనికి, కృష్ణస్తు శ్యామలాదేవి రామస్తు లలితాంబిక అంటారు. కృష్ణుడే శ్యామలాదేవి, రాముడే లలితాంబిక. అమ్మవారే రాముడు, రాముడే లలితమ్మ. అభేదం ఉన్న పరబ్రహ్మస్వరూపం ఒకటే, నామాలు వేరు, రూపాలు వేరు, ఉపాసనా పద్ధతులు వేరు, అంతే ఉపాసనా మార్గాలు వేరు, కానీ ఉన్నది ఒకటే. ఏకం సత్వపురా బుధావంతి అనేసి సర్వదేవ నమస్కారా కేశవం ప్రతిరక్షతి, ఆకాశాత్ పతితం తోయం సాగరం ప్రతిరక్షతి. ఆకాశం నుంచి వచ్చిన నీరంతా కూడా గంగా యమున కృష్ణ సరస్వతి అన్ని సముద్రంలోనే కలుస్తున్నాయి. అదే రకంగా నువ్వు ఏ దేవుడిని ఉపాసించినా, ఏ దేవుడిని నమస్కారం పెట్టినా అన్నీ కూడా కేశవుడికే వెళ్తున్నాయి అని చెప్పారు. అందువల్ల ఆ పరబ్రహ్మతత్వం ఒకటే, రామ పరబ్రహ్మతత్వ ఆవిష్కారం మనకి రామాయణంలో జరిగింది. కాబట్టి వారు కష్టపడ్డారు అనేది చాలా తప్పండి. అందుకే ఆనంద రామాయణం వచ్చింది. ఆనంద రామాయణం ఎందుకు వచ్చింది అంటే పెద్దలు చెప్తుంటారు, ఈ రామాయణంలో రాముల వారు సీతమ్మ కష్టాలు, హనుమాన్ విల్లాపహ, ఆంజనేయ స్వామి వారే కళ్ళని నీళ్ళు పెట్టుకున్నారు, ఆంజనేయ స్వామి వారే ఏడిచారు అని చెప్పారు. అంటే బుద్ధిమతాం వరిష్ఠం జ్ఞానినాం అగ్రజన్యం. అటువంటి ఆంజనేయ స్వామి వారే కళ్ళని నీళ్ళు పెట్టుకుంటారంటే మనిషి అన్నవాడు ద్రవిస్తుంది, హృదయం ద్రవిస్తుంది, లేదంటే మనిషికి రాయికి తేడా ఉండదు. అది రామాయణ చెప్పిన సందేశం. నేనంతా నాకేమి పట్టబండి, నేను జ్ఞానమా, ఎంత జ్ఞానమైనా నీ తండ్రి పోతే ఏడవనంటే ఎలాగా, నీ తల్లి పోతే నువ్వు ఏడవనంటే ఎలాగా, ఎంత జ్ఞానైనా ఏడుస్తాడు కదా, బాధపడతాడు కదా. అది అక్కడ చెప్పినటువంటి విషయం. అంటే రాముడు ఏడవలేదండి, భార్యను అపహరించిన రాముడేవి అసలు పట్టించుకోలేదంటే, రమణ మహర్షిలో కూర్చున్నారంటే మనం అలా తయారవుతాం. అందుకు రాముల వారు ఏంటి నటన ఏం చేశారంటే, ఓ ఏడిచినట్టు నటించారు, ఓ చెట్టు నటించారు. అంటే మీరు ఇలా చెయ్యాలరా నాయన అనేసి. లేదంటే మనం పట్టించడం, మనం చాలా తెలివైన వాళ్ళం మనం.
రాములు వారే పట్టించుకోలేదు భార్యపోతే, నేను రామాయణం చదువుతున్నాను కాబట్టి నేను రాములు వారి మాటల్లో ఉన్నా, నేను పట్టించుకోను, ఆవిడ నేను కలిసి ఉండే ఎవరు వస్తే మళ్ళీ వస్తుంది, లేదంటే లేదు అని ఎలా అవుతుంది? సుగ్రీవం శరణండథ, సుగ్రీవుని శరణు కోరారు రాములు వారు. ఇంతటి సర్వలోకాలతో అభయం ఇస్తానన్న రాములు వారు సుగ్రీవం శరణండథ, సుగ్రీవుని శరణు కోరారు. నాయన నా భార్యను మెదిలిపెట్టవయ్యా అని కోరారు. నీ వల్ల ఈ పని అవుతుందయ్యా, బరోళ్ళ వల్ల ఈ పని అవుదయ్యా అని చెప్పారు రాములు వారు. ఎందుకంటే ఒక భార్య పట్ల భర్త ఏ రకంగా వ్యవహరించాలి అనే విషయం చెప్పడానికి. ఆవిడ రాములు వారు అక్కడున్నారు, రావణాసుడు అపహరించారు, సీతమ్మ శుభ్రంగా ఉంది, సుఖంగా ఉంది, ఆవిడ అలంకారం చేసుకుంటూ ఉన్నది, టీవీ సీరియల్ చూస్తున్నది, సినిమాలకు వెళ్తున్నది, షికార్లు వెళ్తున్నది, ఐపీఎల్ చూస్తున్నది, తాగుతున్నది అంటే ఏంటి? ఓహో అలాగే ఉండాలేమో, సీతమ్మే పతివ్రత కదా, మనము మన అన్న ఉంటాలేమో అనుకుంటారు. భర్త పొరుగురు వెళ్తే అలంకారం చేసుకోకూడదు స్త్రీలు, భర్త వచ్చేవరకు కూడా. పోన్లేండి ఆయన వెళ్ళిపోయాడు శుభ్రంగా అన్నీ చేసుకుని సినిమాకి వెళ్దామంటే ఇంకేముంది అక్కడ? పతివ్రత ఏముంది అక్కడ? అది చూపించడం కోసం, పతివ్రత ఎలా ఉండాలని చూపించడం కోసం సీతమ్మ చేశారు. మనం 8 రోజులు భోజనం చేయలేదు అంటే భోజనం చేయకుండా ఉండాలన్నా, అంటే ఉపాసనలో ఉన్నాను కాబట్టి ఆయన ఉపాసన ఉన్నవాడు ఇలా ఉండాలి. నువ్వు పారాయణ చేయాలంటే, సామ్రాజ్యం చేయాలంటే, మహాసామ్రాజ్యం చేయాలంటే నువ్వు నియమాలు పాటించాలి. స్వచ్ఛందంగా మనం చేసామండి. ఇప్పుడు సీతమ్మని రాముల వారు అడ్డి ప్రవేశం చేయమని చెప్పలేదు. నిన్ను చూస్తూ ఉంటే నాకు కంటికి జబ్బు ఉన్నటువంటి వాడు ఓ దీపాన్ని చూస్తే ఎంత కష్టం కలుగుతుందో, ఎటువంటి కష్టం కలుగుతుందో అటువంటి కష్టం కలుగుతుంది అని చెప్పారు రాముల వారు. దోషం ఎవరిది? దీపానిదా కంటిదా? నా కంటికి దోషం వచ్చింది, నా అసమర్థత. నేను దీపాన్ని సరిగ్గా చూడలేకపోతున్నాను, దీపాన్ని చూస్తే నేను దీపం ఆపి అంటున్నాను. దోషం తన మీద పెట్టుకున్నారు రాముల వారు. చూడండి ఎంత ఉదాత్తతో అది. సీతమ్మ మీద దోషం పెట్టలేదు ఆయన. అది సరిగ్గా గమనించాలి. ఇది ఎవరికి తెలియదు. అప్పుడు ఆయన చెప్పలేదు అడ్డి ప్రవేశం చేయమని. ఆవిడ తెలుసునండి, మీకు శక్తి ఉంది, మీరు 8 రోజులు మధ్యాహ్నం పలహారం చేసి రాత్రి భోజనం చేసి ఉదయం 6 నుంచి సాయంత్రం 7 పారాయణ చేయగలరు, మీరు కూర్చున్నారు. మేము చెయ్యమని చెప్పాము. అయ్యా నా శరీరం సహకరించవు, నేను చేయలేనప్పుడు మానేశారు. 130 మందిలో 100 మంది ఎందుకు వచ్చారు? మిగిలిన వాళ్ళు మేము చేయలేము చేతులు ఎత్తేశారు. మీరు చేతులు ఎత్తలేదు, మేము చేయగలము అని మీరు వచ్చారు. సీతమ్మకి ధైర్యం ఉంది, మీరు ధైర్యం ఉంది పారాయణ చేయగలనని. ఏమంటే 8 రోజుల్లో చేయగలరా సార్? నేను చేయగలను, మీరు ధైర్యంతో వచ్చారు. సీతమ్మకి ధైర్యం ఉంది. అగ్నిలో ప్రవేశించిన అగ్ని ఏం చేస్తుంది? అది ఆవిడకి ధైర్యం ఉంది కాబట్టి ఆవిడ వెళ్ళింది. ఆవిడ స్వచ్ఛందంగా వెళ్ళింది. నేను అగ్ని సంస్కారం పొందుతాను, అగ్ని పునీతనై మళ్ళీ వస్తాను అని చెప్పారు సీతమ్మ. అందువల్ల మనకి రామాయణం పట్ల సరియైన అవగాహన లేక ఈ సీరియల్లో కొంత, సినిమాల్లో కొంత అన్నీ వక్రభాష్యాలు చెప్పి సరి అయినటువంటి అవగాహన కల్పించడంలో మనం విఫలమయ్యాం. దురదృష్టం ఇది. అందువల్ల మన శ్రీరామ సేవా సమితి ద్వారా మనం చేయవలసిన ప్రయత్నం ఏంటంటే అసలు రామాయణం ఏమిటి, రామాయణంలో ఉన్న విషయాలు ఏమిటి, అందులో ఎటువంటి చిన్న చిన్న విషయాలు ఎలా ఉన్నాయి, అది మనం అందరికీ కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నంలో ఒక మెట్టు ఇటువంటి పట్టాభిషేకాలు చేయడము, ఇలా అందరినీ కలుపుకోవడము, ఇదంతా కూడా మనం చెయ్యాలి. చాలా చక్కగా చెప్పారు గురుగారు. మీరు ఎన్నో సంవత్సరాలుగా రామనామాన్ని జపిస్తూ, రాముని యొక్క ఆశీస్సులు పొందుతూ, రామ ప్రచారం చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మరి మీ జీవితంలో జరిగినటువంటి ఏదైనా ఒక అద్భుతమైన ఘట్టాన్ని మాతో పంచుకోండి. ఇది చాలా కష్టమైన ప్రశ్న. ఏదో ఇది ఒక ఘట్టాన్ని ఎంచుకోండి అంటే కొంచెం కష్టమైనటువంటి పరిస్థితే. ప్రేరణ అంటే కొంచెం పెద్దదే అవుతుంది ఇతివృత్తం. అసలు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు తీవ్రమైనటువంటి అనారోగ్యం అయింది. ఇక వెళ్ళిపోతాడేమో అన్నటువంటి పరిస్థితి అనిపించింది. అప్పుడు ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో బయటపడ్డాను. నేను హనుమాన్ చాలీసా పారాయణ వల్ల బయటపడ్డాను. అప్పుడు ఎవరైతే హనుమాన్ చాలీసా పారాయణ చేయండి ఇతను కోలుకుంటాడని చెప్పారో వారు చెప్పారు, నాయన ఆంజనేయ స్వామి వారిని పునర్జన్మిచ్చారు, నువ్వు మళ్ళీ ఇక రేపటి నుంచి వదలకుండా హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యి అని చెప్పారు. అప్పుడు ఆ రకంగా నేను 1979 ఆ ప్రాంతం ఈ హనుమాన్ చాలీసా పారాయణ ప్రారంభించడం మొదలైంది. ఆ తర్వాత బ్రహ్మశ్రీ పప్పు చక్రపాణి గారని వారు కూడా ఉపాధ్యాయులే. వారు నిత్యం రామాయణం పారాయణ చేస్తూ ఈ రామ పట్టాభిషేకాలు చేస్తుండేవారు. మా తండ్రి గారికి వారికి సారీ చూడడం వల్ల మా తండ్రి గారితో పాటు మేము వెళ్ళి ఆ పట్టాభిషేకాలు చూస్తుండేవాళ్ళం. చూస్తున్నప్పుడు
ఈ బాగుంది పట్టాభిషేకాలు రామాయణాలు పారాయణలోను నేను కూడా చేస్తే బాగుంటుంది అని వారిని అడిగి నేను సుందరకాండ పారాయణ చేస్తాను, నాకు ఆసక్తి ఉంది అని చెప్పి అడగడం జరిగింది. వారు తప్పకుండా చెయ్యి అని చెప్పి వారి దగ్గర ఉన్న వావిల్లి వారి యొక్క సుందరకాండ కోశాన్ని ఇచ్చి పారాయణ ఎలా చేయాలో చెప్పి చేయించడం మొదలుపెట్టారు. ఆ రకంగా నేను బీఎస్సీ చదువుతున్నప్పుడు అంటే సుమారు 1981, 82 ఆ ప్రాంతంలోనే నేను సుందరకాండ పారాయణ ప్రారంభించడం మొదలైంది. అంతకుముందు హనుమత్ జయంతి వస్తే ఏకాసనం మీద 108 హనుమాన్ చాలీసా పారాయణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ రకంగా చేయడం వల్ల ముందు ఆంజనేయ స్వామి ఆయన పట్టుకోవాలి. వారిని పట్టుకుంటే వారు రాముల వారి దగ్గర తీసుకెళ్తారు. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారే మొట్టమొదట మనం పట్టుకోవాల్సింది, వారే గురువు, శ్రీ గురుచరణ సరోజరజ, ఆయన పట్టుకోవాలి. ఆ రకంగా 1981 ఆ ప్రాంతం నుంచి 94 వరకు నేను ఎక్కడ విరామం లేకుండా ఆంజనేయ స్వామి వారి దయతో సుందరకాండ పారాయణలు అలా ప్రతినిత్యం చేయడం జరిగింది. 94 నుంచి ఇవాళ 2024 ఇవాళ వరకు శ్రీపతి రామాయణం పారాయణ నిత్యపారాయణ ఎక్కడ ఉన్నా ఎప్పుడైనా ఎలా అయినా సరే ఆ పారాయణలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఇదంతా కూడా రామ అనుగ్రహం వల్ల, ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారి యొక్క కృపా విశేషం వల్ల మాత్రమే జరుగుతున్నాయి అని ఆ యొక్క ప్రగాఢ విశ్వాసం. ఆ తర్వాత అవన్నీ ఒక ఎత్తు ఈ శ్రీరామ సేవా సమితిని మనం ప్రారంభించుకోవడము, ఆ శ్రీరామ సేవా సమితి ద్వారా చాలామంది ఉత్తేజితులయ్యి ప్రేరణ పొంది స్ఫూర్తిని పొంది వారందరూ కూడా ఈ రకంగా సుందరకాండ పారాయణలు 108 సుందరకాండ పారాయణలు చేసి సుందరకాండ హవనం చేయడము, 24 పారాయణలు చేసి సామ్రాజ్య పట్టాభిషేకం చేయడము, 108 పారాయణలు చేసి మహాసామ్రాజ్య పట్టాభిషేకం చేయడము, ఇటువంటి అనుష్ఠానాలు కూడా చాలా విశేషంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇతర ప్రాంతాల్లో మన గుంటూరు మారుతి నగర్లో మారుతి దేవాలయం కానీ, అంజలతుదుల్లో ఉన్నటువంటి దాస కుటి వావిళ్ళ సుబ్బారావు గారు, వావిలకోళ్ళ సుబ్బారావు గారు, ఆంధ్ర వాల్మీకి వారి ఆశ్రమంలో కానీ ఈ రకంగా చాలా దేవాలయాల్లో వారు కూడా మీరు రామసేవా సమితి వారు వచ్చి పారాయణ చేయండి, హవనం చేయండి అనడము, ఈ రకంగా ఇవన్నీ అంటే అనేకమైనటువంటి అవకాశాలు రాములు వారు వారి సేవ చేసుకునేటువంటి భాగ్యం కల్పిస్తూ అటువంటి అవకాశాలు అనంతంగా మనం కోరకుండానే వారు అనుగ్రహిస్తున్నారు, ప్రసాదిస్తున్నారు. కాబట్టి ఇదంతా ఇంత రామానుగ్రహం పొందేము కదా, ఈ జన్మకి ఇది చాలు, ఈ ధన్యతను పొందుతున్నాము అనేటువంటి ఎంతో అత్యంత గరిష్ట స్థాయిలో ఉన్నటువంటి సంతృప్తిని మాత్రం పొందడం జరుగుతున్నది. ఈ ప్రశ్న మిమ్మల్ని అడగచ్చో లేదో, మోక్షాన్ని ప్రసాదించే దేవుడు ఎవరు గురుగారు? అంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. ఆరోగ్యం కావాలంటే భాస్కరుడు సూర్యనారాయణమూర్తి వారు అన్నారు. ఐశ్వర్యం మనకి ఈశ్వరాదిచ్చేత్ అన్నారు. మోక్షాదిచ్చేత్ జనార్దనం, జనార్దనుడు మోక్షం ఇస్తాడు అన్నారు. ఆదిశంకర భగవత్పాదులు కూడా తల్లిజారి అవసాన దశలో జనార్దనుడినే ప్రార్థించారు. జనార్దనుడి ద్వారానే తల్లిజారికి ఉత్తమగతులు ప్రాప్తించేయి అని చెప్పారు. మన శ్రీమద్ రామాయణంలో రాములు వారు ఎంత నేను మానవుణ్ణి అని చెప్పినప్పటికీ కూడా జటాయు దగ్గరికి వచ్చారు. జటాయు దగ్గరికి వచ్చిన తర్వాత జటాయు చెప్పాడు వృత్తాంతం అంతా కూడా. చెప్తే తనని కన్నటువంటి దశరథ మహారాజు వారికి కూడా తలజని భాగ్యం జటాయు పొందాడు. ఒక్క రాముల వారి యొక్క కార్యం, అమ్మో నా రామచంద్రమూర్తి వారి యొక్క ధర్మపత్ని అయినటువంటి సీతమ్మని ఈ రాముడిని అపహరిస్తున్నాడే, నా వల్ల ఏమవుతుంది, ఎవరికో 108 చేయండి, ఎవరికో ఫోన్ చేయండి, డిఫెన్స్ వాళ్ళు రమ్మనండి, పోలీసు వాళ్ళు రమ్మనండి, భరతుడు కౌరు పెట్టండి, అయ్యో దశరథ మహారాజు కౌరు పెట్టండి, జనకుడు కౌరు పెట్టండి అని అనలేదు. తన శక్తికి మించినప్పటికీ కూడా తను తెలుసును రావణాసుడి చేతిలో విజయం లభించదు, అయినప్పటికీ ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి పోరాడి తను చాలించాడు జటాయువు. ఆ జటాయువు దశరథుడు చనిపోయినప్పుడు 4 కొడుకుల్లో ఎవ్వరూ లేరు, పాపం అటువంటి స్థితిలో మరణించాడు దశరథుడు. శాపం ఉంది, అది వేరే విషయం. ఈ జటాయువు రాముల వారి సన్నిధిలో రాముల వారి తొడ మీద పెట్టుకొని మరణించాడు. మరణించినప్పుడు రాముల వారు అతనికి అంత్యేష్టి చేశారు. దశరథ మహారాజు కూడా కలగలేదా భాగ్యం, అటువంటి అంత్యేష్టి చేయించుకున్నాడు జటాయువు రామచంద్రమూర్తి వారి చేత. అని ఆయుతాత్మలందరికీ ఎటువంటి గతులు ఉత్తమ గతులు లభిస్తాయో ఆ ఉత్తమగతులు లభిస్తాయి అని చెప్పారు రాముల వారు. అదే పెద్దలు అంటుంటారు, స్వామివారు మొత్తం అవతారం అంతా కూడా జాగ్రత్తగా నడిపించారు, కానీ ఇక్కడ మాత్రం తన విష్ణు తత్వాన్ని బయటపెట్టారు అనేసి. ఎందుకంటే మోక్షం ఇచ్చేది విష్ణుమూర్తే, ఆ విష్ణుమూర్తి కాబట్టి వెంటనే ఇచ్చేశారు ఆయన, ఇంకోరినాడు అడగక్కర్లేదు ఆయన. అందుకే పరమేశ్వరుడు కూడా కాశీనగరంలో కూడా తారకమంత్రం రామతారక మంత్రోపదేశం చేస్తాడు పరమాత్మ విశ్వనాథుడు. ఆ విశ్వనాథుడు తారక మంత్రోపదేశం చేసి మోక్ష సామ్రాజ్య ప్రాప్తిని కలిగిస్తాడు. కాబట్టి విష్ణువు అయినా
సర్వం విష్ణుమయం జగత్తు, ఉన్న పరబ్రహ్మతత్వం ఒకటే. అతన్ని మనం రాముడు అనండి, విష్ణువు అనండి, ఆ పరబ్రహ్మతత్వాన్ని నేను కోరుతున్నాను అంటే ఇంకా ఆ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది, ఆర్బీఐలోకి వెళ్ళిపోతుంది, సెంట్రల్ అకౌంట్కి వెళ్ళిపోతుంది. ఇంకా మనం ఆ రాముడు వేరు, కృష్ణుడు వేరు, నరసింహస్వామి వేరు, అమ్మవారు వేరు, ఆంజనేయ స్వామి వేరు, శివుడు వేరు, మేము స్మార్తులం, మేము వైష్ణవులం, మేము శివుడిని కొలవము, మేము నమస్సీయావనము, మేము విష్ణుమూర్తి దగ్గర తెల్లము అనే భేదాలు ఉండకూడదండి. హరిహరాత్మ అంటాం. మొత్తం రామాయణం అంతా కూడా అద్వైతము ఉండ పరబ్రహ్మతత్వం ఒకటే అని చెప్తుంది. ఒక మన రాముల వారు లక్ష్మణస్వామి సీతమ్మతో నదీ స్నానానికి వెళ్ళారు. లక్ష్మణస్వామి ఉన్నారు, సీతమ్మ వారు రాముల వారు స్నానం చేస్తున్నారు. ఎలా ఉందంటే రుద్రస్థనంది భగవానివేశ అన్నారు. పార్వతీదేవి పరమేశ్వరుడు స్నానం చేస్తూ ఉంటే అభిషేకం అవుతున్నది, ఆ రుద్రుడు చూస్తున్నట్టుగా ఉంది అనేసి. లేదంటే చూడండి, అక్కడ వయస్సులో ఉన్నారు, వీళ్ళంతా వృద్ధులు కాదు. రాముల వారు వయస్సులో ఉన్నారు. షోడశ వర్షమో రాజేవ రోచన ఇంకా 16 సంవత్సరాలు రాలేదు అని చెప్పాడు దశరథ మహారాజు. ఆ విశ్వామిత్రుడు యాట సంరక్షణకు వెళ్తున్నప్పుడు 16 సంవత్సరాల లోపు అని చెప్పారు. దాని పెద్దలు అనేక రకాలుగా 12 ఏళ్ళు అంటారు, 13 ఏళ్ళు అంటారు, అందులోకి వెళ్ళొద్దు. అంటే చిన్న వయసులో ఉన్నారు. మరి భార్యాభర్త ఉంటే మధ్యలో ఇతనేమిటండి అంటే పుత్ర సమానుడు. పార్వతీ పరమేశ్వరునికి వాళ్ళు జగతపితరో వందే పార్వతీ పరమేశ్వరో. అంతేదండి వాల్మీకి మహర్షి ఎందుకు చెప్పారు పార్వతీ పరమేశ్వరుడు, ఇతను నందీశ్వరుడు, ఆ భావం. అందుకే మన సుమిత్రుడు కూడా చెప్తుంది, అయోధ్యాం మఠమి విద్ది మాం విద్ది రామం దశరథం విద్ది మాం విద్ది జనటాత్మజాం అయోధ్యా మఠమిం జత్తి గచ్చ తాత జదాసుటం. నానా అయోధ్యనే, అయోధ్య నగరంలో నువ్వు ఉన్నావు, ఇప్పుడు నువ్వు వనాలకు వెళ్తున్నావు, ఆ వనాలనే అయోధ్య అనుకో. ఈ రాముడు ఉన్నాడే, ఈ రాముడినే నీ తండ్రి దశరథుడు అనుకో, సీతమ్మనే నేను అనుకో, సుఖంగా వెళ్ళి రావయ్యా అని చెప్పింది సుమిత్రాదేవి. అది ఒక తల్లి తన కొడుకు చేయవలసినటువంటి దివ్యోపదేశం అది. అందువల్ల అక్కడ మాతృప్రేమ, పితృప్రేమ, ఆ మాతృభక్తి పితృభక్తి ఆ పరాయణతో లక్ష్మణస్వామి వారు చేయించారు. అందువల్ల శివుడికి విష్ణువుకి తేడా లేదు. ఇంకో దగ్గర రాముల వారు అంటారు, దివ్యాస్త్రాలు ప్రయోగిస్తున్నారు, మమవా త్రయంబకస్సవా అన్నారు. నేను త్రయంబకుడు, మా ఇద్దరమే చేయగలము అనేసి. అంటే ఏమిటి, నేను కానీ వారు కానీ అంటే అభేదమైనప్పుడే చెప్తాం. ఏమంటే ఎవరు సంతకం పెట్టాలి, నేనైనా పెట్టచ్చు, అతనైనా పెట్టచ్చు. ఇద్దరు డైరెక్టర్లు అయితే ఇద్దరు డైరెక్టర్లు పెట్టాలి. ఒక డైరెక్టరు ఇంకో అసిస్టెంట్ డైరెక్టర్ సంతకం పెట్టనివ్వరు బ్యాంకుల్లో. అయ్యా వారు డైరెక్టరేనా అని అడుగుతారు. అంటే ఏమిటి, నేను త్రయంబకుడు అంటే మేము వాళ్ళిద్దరూ ఒకటే, ఒకే స్థాయి, పేర్లు వేరే. అందువల్ల డెసిగ్నేషన్ ఒకటే, ఒకటి పేరు రామారావు, ఇంకో పేరు కృష్ణారావు, ఇద్దరు డైరెక్టర్లే. అదే తత్వం ఇక్కడ. శివుడు ఒకటే, విష్ణువు ఒకటే. కాబట్టి శివుడిని ఊరినా అక్కడికే వెళ్తుంది. సర్వదేవ నమస్కార కేశం వ్యతిరేక్షతి. నేను ఎవరిని ఆరాధించినా అక్కడికే వెళ్తుంది. కాబట్టి ఆ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. అకౌంట్లోకి వెళ్ళిపోతే మోక్షం ఇచ్చి తీరుతారు, ఇచ్చి తీరవలసిందే. రామదాసు గారు అడగలేదా, ఇంకా పుట్టడం అనేది సున్నా అన్నారు ఆయన. చాలా సరళంగా చెప్పారు. ఉండేది రాముడు ఒకటే, ఊరట చెడిపోతే మనసా అన్నారు. కాబట్టి మనం రాముడిని పట్టుకున్నా, కృష్ణుడిని పట్టుకున్నా, శివుడిని పట్టుకున్నా ఒక ఉన్న పరబ్రహ్మతత్వం ఒకటే అనేటువంటి సంకల్పం మనం చేసుకుంటే దృఢ నిశ్చయం మనకు ఉండాలి. సంశయం ఉండకూడదు. సంశయాత్మ వినశ్చతి. ఆ తత్వం అద్వైతం అండి. అద్వైత ప్రతిపాదితమే శ్రీమద్ రామాయణము. అద్వైతమే మనకి రామాయణంలో కనిపిస్తుంది. జై శ్రీరామ్. గురుగారు, మామూలుగా మనం కథల రూపంలో చెప్పుకున్నప్పుడు రామాయణంలో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో కౌసల్య, కైకేయి, సుమిత్ర, రాముడు, లక్ష్మణ్ ఇలాంటివి వారి గురించి చెప్పుకున్నట్టు వారికి మనం అనుకుంటుంటాం వీడికి ఈ గుణాలు ఉన్నాయి, గుణాలు ఉన్నాయి. అలా కైకేయి పాత్ర వచ్చేటప్పటికి రాముడు అరణ్యవాసం చేయడానికి కారణం కైకేయే అని చాలామంది చెప్పడం చిన్నప్పటి నుంచి అందరూ వినడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో మనందరూ ప్రవచనకర్తలు వీరంతా కూడా కైకేయి అంటేనే రాముడికి చాలా ఇష్టము, రాముడు అంటే కూడా కైకేయికి బాగా ఇష్టం అని చెప్తుంటారు కదా. మరి అంత ఇష్టమైనటువంటి కైకేయి రాముడిని అరణ్యవాసాలకు ఎందుకు పంపించినట్టు కాస్త విశేషాలు మాతో పంచుకోండి. అంటే ఇదేంటంటే దేవతలు కూడా ఇవన్నీ ప్రణాళికలో ఎవరి వల్ల ఏమి జరగాలి అనేది జరుగుతూ ఉంటాయి. ఇందులో ఒక ప్రణాళికలో చూశారు. ఇప్పుడు రాములు వారు వనాలకు వెళ్ళాలి. ఎలా వనాలకు వెళ్తారు? దశరథుడు తనతరజాన్ని పంపించడు. రాములు వారు ఏమీ తప్పు చేయరు. భరతుడే అంటాడు, అతను పరస్త్రీ వ్యామోహం లేదు, బ్రాహ్మణ ద్రవ్యం అపహరణ చేయుడు. మరి ఇవేవి చేయనప్పుడు రాముడిని అడవిని పంపించారు. ఇవి చేస్తే దేశ బహిష్కారం చేయాలి, వనాలు పంపించాలి. ఇవేవి చేయలేదు కదా రాముడు అంటే, అయ్యో రాముడు పరస్త్రీ వైపు కన్నైనా పెట్టి చూడ్డు, ఇంక పరస్త్రీని అసనాశించడం ఏమిటి, పరద్రవ్యం గురించి బ్రాహ్మణ గురించి రాముడు ఎప్పుడు ఆశపడ్డు అని కైకేయి చెప్తుంది. అంటే మరి ఏవి ఉండవు, మరి ఎలాగా? అదే కాక రాములు వారు చెప్తారు ఇది భరతుడికి,
దశరథ మహారాజు వాగ్దానం చేశాడు కైకేయి తండ్రి గారికి. సుమంత్రుడు రథం తీసుకెళ్ళిపోతున్నాడు. రాములు వారు వేగంగా పోనీ అన్నారు. వేగంగా పోనీ, పొలిమేర దాటించు అన్నారు. దశరథుడికి మూర్ఛలించి బయటపడ్డాడు. బయటకు వచ్చాడు. సుమంత్ర రథమాపు, రామా రామా అన్నాడు. రాములు వారు పట్టించుకోలేదు. సుమంత్ర రథమాపు అన్నాడు. సుమంత్రుడు రాజుగారి అధీనంలో ఉన్నాడు, రాములు వారి అధీనంలో లేడు. అప్పుడు మళ్ళీ రాములు వారు 14 సంవత్సరాల వరకు వస్తారు. వీడు మళ్ళీ రేపు రావాలి, ఆదమిలో అక్కడ బోర్డర్ దాటించి వచ్చేయాలి. అడుగుతాడు దశరథుడు, ఏమిరా అవేళ పిలిస్తే పలకలేదు, జీతం కట్ చేస్తాను, నిన్ను డిస్మిస్ చేస్తానంటే ఏం చేస్తాడు? అడిగాడు. అడిగితే ఈ రథం సప్పుల్లో వినపడలేదని చెప్పవయ్యా అన్నారు. అంటే వాడు నా మాట వినలేదండి అంటాం కదా. ఏమండి మీ అబ్బాయిలు? చెప్తున్నానండి వింటం లేదు అనేసి. అలాగంటే వినలేదు అంటే వినబడలేదు అన్నాడు అంటే అలా అటంటే చెప్పారంటే ఏదైతేమైనా ఎందుకు అబద్ధమే చెప్పించారండి. ఎందుకు చెప్పించారు? తండ్రి గారు నరకప్రాప్తి హేతువు కాకూడదు. అసత్య దోషం చేసి వాగ్దాన మండం అయితే అక్కడ రాములు వారు ఆగిపోతే మరి రాములు వారు వెళ్ళరు. అక్కడ ఆగిపోతే రాములు వారు తెలియదా? దశరథుడు నిర్యాణం అయిపోతుంది. ఇంక అయిపోతే ఇంకా అయ్యో ఇంకా అలాగే ఉన్నాడు, ఇంకో 12 రోజులు ఉండు, నువ్వు కర్మ చేయి అది చేయి అంటారు. అది కర్మకాండ మానేసి వెళ్ళిపోలేరు. ఇంక 12 రోజులు అయిపోయింది, ఇంకేమిట్లే ఇంకా ఈ సమయంలో తల్లి వదులుతుందా? అప్పుడు ముందరే వదలలేదు ఆవిడ, నేను వచ్చేస్తాను అగ్నిహోత్రం పట్టుకొని అన్నదే. ఆ కౌసై వదులుతుందా? అప్పుడు ఊళ్ళో వాళ్ళు ప్రజలు వదులుతారా? అప్పుడే అతని వెంటాలు బయలుదేరిపోయారు. అందువల్ల ఇవన్నీ ఆలోచించి రాములు వారు ఆ రకంగా చెప్పించారు. వినబడలేదని చెప్పవయ్యా అని చెప్పి చెప్పించారు. అంటే ఎందుకంటే తండ్రి గారికి అసత్య దోషం రాకూడదు, ఆడిన మాట తప్పినటువంటి పరిస్థితి తండ్రి గారు రాకూడదు, ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని వరాలు ఇచ్చారు. ఒక పటంగా చూస్తే, న్యాయ సంబంధంగా చూస్తే అందులో ఏమీ తప్పు లేదండి. ధర్మబద్ధంగా చూస్తే మనకు కొంచెం అనిపిస్తుంది. అయినా ఇది అవతార ప్రయోజనం నెరవేరాలి అంటే వారి నుంచి వెళ్ళకపోతే ఎలా అవుతుంది? రావణ సంహారం ఎలా అవుతుంది? ఆయన అక్కడ పెళ్లి చేసుకొని హాయిగా పిల్లలు కానీ సుఖంగా ఉండి ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చి ఏదో స్నాక్స్ పకోడీలు తింటూ టీవీ చూడడానికి రాలేదు కదా ఆయన ఎందుకు వచ్చారు? అంతేకాదు కేవలం రావణ సంహారమే కాదు, మునులు తపస్సులు వాళ్ళందరూ కూడా వేల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. రామావతారానికి ముందే రామనామం ఉంది, రామ ఉపాసన ఉంది. వాళ్ళందరూ కూడా రాములు వారు వస్తారు, వాళ్ళందరినో ఉద్ధరించాలి, కవంతుడిని ఉద్ధరించాలి, విరాధుడిని ఉద్ధరించాలి. వాళ్ళందరూ శాపగ్రస్తులు. వీరు అయోధ్యలో కూర్చుంటే అవన్నీ అట్లా శబరిని అనుగ్రహించాలి, అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళాలి. అహల్య ముందే అయిపోయింది, బాలకాండలో అయిపోయింది కదా. శబరి చూస్తుంది, గురువు గారు చెప్పారు రాముడు వస్తాడని. మరి ఆ మాట తప్పిపోదా? అగస్త్యుల వారు చూస్తున్నారు, అస్త్రాలు ఉన్నాయి, అస్త్రం ఇచ్చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. ధనుస్తుంది, విష్ణుధనుస్సు ఇచ్చేయాలని చూస్తున్నారు ఆయన. ఇవన్నీ నెరవేరాలి. ఆయన సుతీష్ణ మహర్షి, శరభంగుడు, వీరందరూ శరభంగుడు కూడా చూస్తున్నాడు రాముల వారి దర్శనం. ఆ దర్శనం రామదర్శనం లాలస, రామదర్శనం కోసం చూస్తున్నారు. ఇప్పుడు రాముల వారు అయోధ్యలో ఉండాలంటే వారు సహాయం ఎందుకండి? బ్రహ్మగారు ఎందుకు చెప్పారు? మీ అందరూ కూడా మీ అంశలతో మీరు భూమి మీద రండయ్యా అని ఎందుకు చెప్పారు? అంటే దేవతలు నేరుగా రావణాసుడితో యుద్ధం చేయకూడదు, వాళ్ళని చంపకూడదు కదా. అందుకు ఆంజనేయ స్వామి వారి రూపంలో మా వాయుదేవుడు, ఇంద్రుడు, సూర్యుడు వారందరూ అంశాలతో దేవతలు వీరందరూ వానరులందరూ కూడా బ్రహ్మచారి పుత్రుడైనటువంటి జాంబవంతుల వారు వీళ్ళందరూ వచ్చారు. ఇదంతా ప్రణాళిక అండి. ఆ ప్రణాళిక బట్టి ఎవరు ఏ పాత్రలో చేయాలో, మీరు ఏ ప్రశ్న అడుగుతారో మీరు నిర్ణయించుకొని వచ్చారు. మీరు ఒక హోంవర్క్ చేస్తారు కదా, ఈ ప్రశ్న అడగాలని మీరు చెప్తారు, నేను ఆ ప్రశ్న అయితే ఇది చెప్పాలని నేను మనసులో ఏదో నేను ఒక దీంతో ఉంటాను, దీన్ని బట్టి చెప్పేస్తూ ఉంటాం అంతే. మన పాత్ర పోషించాయి, అయిన తర్వాత మీరు నేను ఇదంతా ప్రణాళిక. అందుకే మేధావి అనే విష్ణు సహస్రనామంలో మేధావి అనే పేరుంది. మేధావి అంటే ఆయనే, మేధావి అంటే పరమాత్మ మాత్రమే. ఎందుకు నరసింహావతారం చెప్తోంది కదండి. అంతకంటే మేధస్సు ఇంకేమిటి కావాలి మీకు? వాడు ఏ వరం అడిగాడో, ఏ కండిషన్ పెట్టాడో ప్రతి కండిషన్కి ఓ సొల్యూషన్ ఇక్కడి నుంచే వచ్చింది. కండిషన్ 1 సొల్యూషన్ 1, కండిషన్ 2 సొల్యూషన్ 2 అని ప్రతి కండిషన్కి సొల్యూషన్స్ ఇచ్చి అవతారం వచ్చింది స్వామివారిది. ఎంత ప్రణాళికతో వచ్చేది నరసింహస్వామివారు. ఎక్కడంటే అక్కడ ఆయుధం లేదు, శస్త్రం లేదు, అస్త్రం లేదు, మనిషి కాదు, జంతువు కాదు, ఎంత ప్రణాళికతో వచ్చింది. అది ప్రణాళిక. ప్రతి అవతారంలోనే స్వామివారు ఆ ప్రణాళిక అండి. లేదంటే ఇంత 18 అక్షోహిణుల సైన్యాన్ని ఎందుకు చంపించారు శ్రీకృష్ణ స్వామివారు? భూభారం తగ్గించాలి. అందులో యాదవులు కూడా నష్టపోయారు కదా, పూర్తిగా యాదవులు కూడా అయిపోయింది కదా. వాళ్ళని కూడా ఉపేక్ష వహించలేదే, ఏవి పట్టనట్టు కూర్చున్నారు ఆయన. పోనీ అంతే. అంటే వారికి ఏమి అందరూ ఒకటే, కేవలం నటన సూత్రధార ఆయన. అంటే అక్కడ కృష్ణావతారం ఇక్కడ అంతే, మర్యాద పురుషోత్తముడిగా ఇక్కడ నడిపించారు. ఇక్కడ కొంచెం చారిజ్మతి. ఇదంతా ప్రణాళిక అండి, దైవ ప్రణాళిక. జై శ్రీరామ్.
ఇంతటి గొప్ప అవకాశాన్ని శ్రీ సన్నిధి ఛానల్ వారికి ప్రసాదించిన గురుదేవులకు శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ మరలా అనేక కార్యక్రమాలతో గురువు గారి ముందు ఉండడానికి శ్రీ సన్నిధి ఛానల్ ఎల్లప్పుడూ ఉంటుంది. ఇంతవరకు మనకి అపార రామభక్తులు శ్రీ వెంకట సోమయాజులు వారి యొక్క రామనామ ఆధ్యాత్మిక ప్రయాణం గురించి మనతో పంచుకున్నారు. వారి నుంచి మనం మరొక ఇంటర్వ్యూలో ఎన్నో అద్భుతమైన విశేషాలను తెలుసుకుందాం. వారి పర్సనల్ ఇంటర్వ్యూ ఒకటి తీసుకుని వారి నుంచి అసలు వారి ప్రయాణంలో జరిగినటువంటి ఎన్నో మలుపులు మజిలీలు, ఆ రాముడి యొక్క దర్శనం వారు ఏ విధంగా పొందారు, ఆ రామతత్వాన్ని వారి లోపల ఏ విధంగా జీర్ణింపజేసుకున్నారు, వారికి శ్రీ హనుమంతుల వారు ఏ విధంగా సహాయం చేస్తూ ఉంటారు, ఇలాంటి ఎన్నో విషయాలన్నీ కూడా వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు చూస్తేనండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.